సబ్జెక్టు ఇది చాలా సంవత్సరాల నుంచి నాంతే ఉంది. ఎడ్యుకేషన్ డిబేట్ పెడుతూనే ఉన్నాం, రికమెండేషన్లు వేస్తూనే ఉన్నాం. కానీ ఏ అయితే పాలకులకు ఇష్టమో అదే సంస్కరణ రూపంలో వస్తున్నాయి. ఎక్కడ కూడా ఇట్లా తయారు చేసి ఇట్లా కూర్చున్న వాళ్ళ సంస్కరణలు వచ్చినట్టయితే నేను చూడలేదు. దాదాపు నేను 26 ఏళ్ళు స్టేట్ ప్రెసిడెంట్ పనిచేశాను పెద్ద సంఘానికి, PRT సంఘానికి ఉమ్మడి రాష్ట్రంలో. 6 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఫ్లోర్ లీడర్గా పనిచేసిన. 32 ఏళ్ళే కాకుండా ఇంకా 4-5 ఏళ్ళు కూడా రాష్ట్ర సంఘంలో ఉండే సేవ చేశాను. దాదాపు 36 ఏళ్ళు వరుసగా పనిచేసి 20 మంది చీఫ్ మినిస్టర్తో పనిచేసిన. అంజయ్య కాడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గర వరకు. ఎడ్యుకేషన్ చెప్పి అంటారు కానీ ఎన్నడన్నా ఎడ్యుకేషన్కు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టినరా? దాని గురించి ఆలోచన చేయండి. డబ్బులు లేకుండా ఎన్ని సంస్కరణలు చేస్తే ఏం లాభం? స్కూల్లో ప్రత్యక్షంగా పనిచేసిన వల్ల మేము టీచరు ఇక్కడ మీరు అంతా చదువుకున్నారు, మీ స్కూల్లో హెడ్ మాస్టర్ ఉండేనా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. హెడ్ మాస్టర్ లేని బడి, ఇంటికి పెద్ద లేని యజమాని లేని ఇల్లు, పెద్ద దిక్కు లేని కుటుంబం ఎట్లా నడుస్తుందో హెడ్ మాస్టర్ లేని బడి అట్లనే నడుస్తుంది. సెక్రటరియట్కి ముఖ్యమంత్రి పోతే సెక్రటరియట్ ఎట్లా నడుస్తుంది? మంత్రులు, సెక్షన్ ఆఫీసర్లు సెక్రటరీ ఎట్లా పనిచేస్తారు? ముఖ్యమంత్రి సెక్రటరియట్ పోకపోతే సెక్రటరియట్ ఎట్లా పనిచేస్తారు చూడండి. సెక్రటరీ టైంకి రాడు, మంత్రులు సెక్రటరియట్కి పోరు, ఎస్ఓ సీట్ మీద ఉండడు. జనరల్గా ఇవి మీకు తెలిసి ఉండకపోవచ్చు కానీ మేము ఇవి నిత్యం గమనిస్తున్నటువంటి వాళ్ళం. మేము ఈ విధంగా ఎడ్యుకేషన్ను హై స్కూల్ హెడ్ మాస్టర్ లేకుండానే మనం నడుపుతూ ఉన్నాం. వాళ్ళందరూ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను రాజశేఖర రెడ్డి గారిని 2003-2004 సంవత్సరం జ్ఞాపకం లేదు కానీ, సార్ ఇదంతా చేస్తున్నా కానీ హెడ్ మాస్టర్ లేడు స్కూల్కు, ఇదంతా బాగాలేదు సార్, మీరు లేకపోతే అన్న సెక్రటరియట్ ఎట్లా నడుస్తుంది, మీరు వచ్చిన రోజు సెక్రటరీ ఎట్లా నడుస్తుంది మీరు తెలుసుకోండి అని చెప్పాను. తెల్లారి చిమ్మనన్నా ఎన్ని అయితే, ఎంత డబ్బులు అయితే, ఎన్ని హెడ్ మాస్టర్లు అన్నాడు. 1000 హెడ్ మాస్టర్లు కావాలి, స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ కావాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులు అన్నింటినీ కూడా తీసి 2 ఇంక్రిమెంట్లు అయితే అని లెక్కట్టు మొత్తం ప్రతి స్కూల్కు గెస్ట్ హెడ్ మాస్టర్ ఇచ్చాం. ప్రతి స్కూల్కు బహుశా 2003-2004 ఆ పద్ధతిలో అన్ని స్కూళ్ళకి హెడ్ మాస్టర్ ఇచ్చాం, గెస్ట్ హెడ్ మాస్టర్ ఇచ్చాం. అప్పటి నుంచి కొద్దిగా లైన్లో పడ్డాయి. మరి అప్పటిదాకా విద్యార్థులు చదవలేదా, ఎడ్యుకేషన్ నడవలేదంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఒక పద్ధతి ప్రకారం నడవాలంటే ఇంటి యజమాని ఉండాలి కుటుంబానికి, అట్నే స్కూల్కి హెడ్ మాస్టర్ ఉండాలి. స్కూల్ బిల్డింగులు ఒకసారి చూడండి ఎట్లున్నాయి. ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క చరిత్ర ఉన్నది. స్కూల్ బిల్డింగులు చూస్తే అంతదాకెందుకు, ఆంధ్రాలో ఉన్న స్కూల్కు తెలంగాణలో స్కూల్కు నక్కకు నాగలుగా అనుకున్న తేడా ఉంది. నేను ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రాలో తెలంగాణలో 90% స్కూల్ చూసిన ఒక లీడర్ని నేను. అందరు చూసి నచ్చ, అందులో నేను ఒక లీడర్. 90% బహుశా ఎవరికి సాధ్యం కాకపోవచ్చు. నేను 36 ఏళ్ళు ఇందులో పనిచేసిన కాబట్టి రాష్ట్ర నాయకుడిగా అది నాకు సాధ్యమైంది. రకరకాల తారతమ్యంలో హిందీ టీచర్ ఉన్నాడు, తెలుగు బోధించే టీచర్ ఉంటాడు, లెక్కల టీచర్ ఉన్నాడు, సైన్స్ టీచర్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ లేకుండా ఎట్లా నడిచింది సార్ బడి అని అడగచ్చు. వీళ్ళందరూ ఒక బడిలో ఉండరు అంటున్నాను నేను. సైన్స్ టీచర్ ఉండే, లెక్కల టీచర్ ఉన్నాడు, హిందీ టీచర్ ఉండే, తెలుగు టీచర్ ఉన్నాడు. తెలుగు మాస్టర్ ఉన్న స్కూల్లో హిందీ టీచర్ ఉన్నాడు. అన్ని సబ్జెక్టులు అన్ని స్కూళ్ళల్లో లేరు. నువ్వు మరి ఎట్లా ఎడ్యుకేషన్ బాగుండాలని కోరుకుంటావు? ఏ విధంగా ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలని కోరుకుంటావు? ఒకప్పుడు మేము మాకన్నా జస్ట్ 2-3 ఏళ్ళ ముందు పెద్ద బాల శిక్ష చదివితే చాలు,
పెద్ద బాల శిక్ష చదివితే అప్పుడు ఓకే ఆ జమానకు. కానీ నువ్వు 6 సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొన్నే పెట్టి ఇద్దరిని పెట్టి నడిపిస్తుంటే కథ ఎట్లా నడుస్తుంది? 6 సబ్జెక్టు పెట్టినప్పుడు 6 టీచర్లు ఉండాల్సిందే, స్పెషలైజ్ టీచర్ ఉండాల్సిందే. నువ్వు ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకొచ్చినావో సబ్జెక్టు టీచర్ ఉండాలంటున్నావో మరి ఎందుకు పెడితే సబ్జెక్ట్ టీచరు? ఎడ్యుకేషన్ డబ్బులు పెట్టడానికి ముఖ్యమంత్రులకు మనసు ఒప్పది. ప్రతి బడ్జెట్లో చూసాం మేము, 36-40 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాను. ఎవ్వరు ఎడ్యుకేషన్ అంటే ఏదో ఒక్కోసారి ఇచ్చేస్తారు, అయిపోతుంది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ అంటూ ఉన్నారు. ఏమన్నా అభివృద్ధి అయితే చూడాలి. ఈ టీచర్స్ మాట్లాడితే వాళ్ళని బదిలీ చేయడం, వాళ్ళ ఇంటికి వచ్చి పిల్లలకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇంట్లో పిల్లలకు ట్యూషన్ చెప్పకపోతే బదిలీ చేయడం, ఇట్లా జరిగేది. టీచర్ పోయి వాళ్ళ ఇంట్లో సర్ది చెప్తేనే, వాళ్ళ పిల్లలకు ట్యూషన్ చెప్తేనే ఆ టీచరు 4 ఏళ్ళలో 10 ఏళ్ళలో 5 ఏళ్ళలో అక్కడ ఆ ఊళ్ళో ఉండేవాడు. ఆ సిస్టమ్ని క్లోజ్ చేశాను నేను. 10 ఏళ్ళ దాకా టీచర్ బదిలీ చేయడానికి వీల్లేదని జీవో తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి. అసలు జిల్లా పరిషత్ చైర్మన్ దగ్గర బదిలీ సిస్టమే తీసేసిన. మీరు తెలుసుకోండి, ఎవరైనా టీచర్ పోవాలనుకుంటేనే పోవాలా, లేకపోతే లేదు. 10 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ దాకా ఆ స్కూల్లో ఉండొచ్చు. 10 ఏళ్ళ తర్వాత ఆయన ఏ స్కూల్కి పోవాలంటే ఆ స్కూల్కి వెళ్ళాల్సింది. కౌన్సిలింగ్ సిస్టమ్. ఏ రాజకీయ నాయకుడు కౌన్సిలింగ్ సిస్టమ్ ఒప్పుకోడు, తన పవర్ ఇయ్యడు, బదిలీ చేసే అధికారం పోగొట్టుకోడు. ఏ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ మండల అధ్యక్షుడు కానీ మేము తీసేసినాం. చంద్రబాబు నాయుడు నొప్పించాం. అవినీతి పెరుగుతుంది సార్, ఇది బాగుండదు సార్, మీరు ఇవన్నీ తీసేసేయండి, టీచర్ ఎటు పోవాలంటే అటుకు ఇద్దాం, మనం బాగా జరుగుతుంది అంటే ఆయన ఒప్పుకొని ఆ పద్ధతిలో కౌన్సిలింగ్ జీవో తీసుకొచ్చాం 98లో. ఈ రకరకాలుగా సిలబస్లు మారుస్తూ అనేక రకాలు తీసుకొచ్చాను. కానీ కింద ఎట్టున్నది, కింద గ్రౌండ్ వ్యవస్థ ఎట్టున్నది, అందులో ఏం రాస్తాడు, పిల్లలు బాగా నైపుణ్యం ఉండాలి, క్రీడా నైపుణ్యం ఉండాలి, ఫుట్బాల్ ఆడాలి, హాకీ ఆడాలి, వాలీబాల్ ఆడాలని రాస్తాడు కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్. వీడికి అసలు గ్రౌండే ఉండదు. ఎన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్స్ ఉంది? ఎన్ని స్కూళ్ళలో ప్లే గ్రౌండ్ ఉన్నది చూడండి, ఆలోచన చేయండి. ఉంటే ఎంత ఉన్నది? నిబంధనల ప్రకారంగా ఉందా? ఇవన్నీ చూస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది లెక్కలు తీస్తే. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి గ్రౌండ్ ప్లే గ్రౌండ్ అడుగుతాడు. అరే నీ స్కూల్కి వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్కి నన్ను ఎందుకు అడుగుతావు సార్ అని ఆయన ఏదో ఉన్న స్కూలు చూపిస్తాడు, గ్రౌండ్ ఉన్న స్కూల్ చూపిస్తాడు. మా పిల్లలు అక్కడనే ఆడుకుంటారు సార్ అని ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇచ్చేస్తే ఏదో ఇంత తీసుకొచ్చి వానికి ఇచ్చేస్తాడు, అనుమతి ఇచ్చేస్తాడు స్కూల్ పెట్టుకోవటానికి. ఇలాంటి వ్యవస్థలో మంచి ఎడ్యుకేషన్ కావాలని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? ఏ విధంగా ఉంది ఎడ్యుకేషన్? చాలా లోపాలు ఉన్నాయి. వారిని సరిదిద్దే కొన్ని, మనం మన లెవెల్లో సరిదిద్దలేని కొన్ని. అయినా కూడా వ్యవస్థను ముందుకు తీసుకొస్తా ఉన్నా. లెక్కల టీచర్ లేకపోతే సైన్స్లో ఉన్నటువంటి ఫిజిక్స్ టీచరు, ఆ ఫిజిక్స్ టీచర్ను బతిమలాడి చేసి హెడ్ మాస్టర్ లెక్కలు కూడా ఇప్పిస్తూ ఉన్నాడు. ఇప్పుడు హై స్కూల్లో జరుగుతుంది అదే, ఎక్కడైతే మ్యాథ్స్ టీచర్ లేడు. ఈ పద్ధతిలో మనం మార్పు రావాలి. సబ్జెక్ట్ టీచర్ వాళ్ళు అన్నీ ఇది ఉండాలి. మనం మళ్ళీ ఏం చెప్తాం, నాగార్జున సాగర్ గురించి చెప్పేటప్పుడు పిల్లలను తీసుకెళ్ళి నాగార్జున సాగర్ చూపెట్టండి అని చెప్తాడు. నీ ఫోటో చూసి మ్యాప్ చూపిద్దాము, నాగార్జున సాగర్ అంటే మ్యాప్ ఉండదు, ఎక్కడికి వెళ్ళి నాగార్జున సాగర్ తీసుకుపోతాడు. మీరేమో సోషల్ స్టడీస్ పాఠాలన్నీ కూడా సంబంధించిన మ్యాప్లన్నీ స్కూల్లో ఉండాలంటారు. ఆ గది ఉండదా, ఆ లైబ్రరీ ఉండదా? చూడండి, మీరు ఎప్పుడైనా పోయినప్పుడు స్కూళ్ళల్లో చూడండి, కొన్ని పెద్ద హై స్కూళ్ళు, తాలూకా లెవెల్ హై స్కూళ్ళు అక్కడ ఉండటానికి అవకాశం ఉంది. సైన్స్ తీసుకుంటే ప్రతిదీ అంశాన్ని ప్రయోగం ద్వారా చూపెట్టండి అంటాడు. అలా ప్రయోగం చూపించడానికి ప్రదర్శనశాలనే ఉండదు. ఎన్ని స్కూళ్ళల్లో ప్రదర్శనశాలలు ఉన్నాయి? ఇప్పుడు కాస్త కొద్దిగా వస్తున్నాయి.
మేము ఉన్నప్పుడైతే అసలు లేకుండే, తాలూకా లెవెల్కి ఒక స్కూల్ ఉంటుండే. ఈ విధంగా మనకున్నది ఏంది, మనకు లేనిది ఏంది, మనం ఇది ఇంట్రడ్యూస్ చేస్తే, సంస్కరణ ఇంట్రడ్యూస్ చేస్తే కింద లేనిది మనం పెడుతున్నాం, ఇది ఎట్లా అమల్లోకి వస్తుంది అని చెప్పడానికి స్కూల్ టీచర్ని ఎవడన్నా కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో ఎప్పుడైతే సభ్యులుగా పెట్టారా? మీరు 10 మందిని పెట్టారు, ప్రొఫెసర్లను పెట్టండి, సంతోషం, మనకు బాగా నాలెడ్జ్ ఉంటుంది. లెక్చర్లను పెట్టండి, బాగా సంతోషం. ఇద్దరు టీచర్లను పెట్టండి, గ్రౌండ్ రియాలిటీ చెప్తాడు ఆయన. ఒక ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టినప్పుడు మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి 2-3 టీచర్లను తీసుకోండి. చదువు అంటే బాగా నాలెడ్జ్ ఉన్నోడే క్రైటీరియా తీసుకుంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్. ఇక్కడ మురళిని తీసుకున్నారు, కమిషన్ వేసిండు. ఎవడిచ్చిండు ఆ మురళికి ఐఏఎస్? నాకైతే అర్థం కాదు, నిజంగా కూడా నాకు ఇంతవరకు అర్థం కాదు. ఆయనకు ఐఏఎస్ ఎట్లా వచ్చిండో ఏమో నాకు అర్థం కాదు. నాకు తెలుసు ఆయన మురళి అంటే. ఆయన టీచర్లకు జీతాలు తక్కువ ఏమని చెప్తాడు? ఎవరన్నా రికమెండ్ చేస్తాడా? ఒక దిక్కు ధరలు పెరుగుతూ ఉంటే టీచర్ల జీతాలు తగ్గిస్తే ఆయన ఆన్లైనే చూడకుండానే తిరుగుతాడు ఇక దాంట్లో. నా జీతం ఎంత ఉండే? 148 రూపాయలు తీసుకుని 69లో 148 రూపాయలే నేను బతికిన. ఎన్ని ఫైట్లు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎన్ని స్ట్రైకులు చేసినా, ఎన్ని మంది ముఖ్యమంత్రులను ఎదుర్కొన్నా నేను. మీరు ఒకసారి చరిత్ర తెలుస్తుంది. దాదాపు 6-7 పిఆర్సీలు తీసుకొచ్చినాం. 5 ఏళ్ళకు ఒక పిఆర్సీ బ్రహ్మాంధ్రెడ్డితో మాకు అగ్రిమెంటు. 56 రోజులు సమ్మె చేస్తే 6 రూపాయలు ఇచ్చిండు, 3 రూపాయలు ఉద్దర, 3 రూపాయలు నగదు. 56 రోజులు సమ్మె చేస్తే మేము ఇట్లా సంపాదించినాం. అవి 3 రూపాయలు ఉద్యమాలు చేసి మా జీతాలు పోగొట్టుకొని 50 రోజులు సమ్మె చేస్తే మా జీతం ఇవ్వలే ఆయన. 3 రూపాయలే నగదు ఇచ్చి 3 రూపాయలు ఉద్యోగం రాసిచ్చాడు. ఆ పద్ధతిలో మా జీతాలు తీసుకొచ్చాం. నువ్వేళ్ళు వచ్చి జీతాలు తగ్గించాలంటే మురళి గారు, నేను కనుక ఇలా రాష్ట్ర నాయకుడిగా ఉంటే నేను ఇంట్లోకి వెళ్ళి వెళ్ళనియకపోతుంటే. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పండి. కొంతన్నా తప్పు ప్రాయశ్చిత్తమవుతుంది. ఏ విధంగా ఆ పద్ధతిలో మాట్లాడతారో నాకు అర్థమవుతుంది. నువ్వు కలెక్టర్ల జీతం తగ్గించమని చెప్పేది ఉంటుంది, హర్షిస్తుంటుంది. టీచర్ల మీద పడ్డావు నువ్వు. టీచర్లు ఎట్లా చేయాలా, ఏ విధంగా చేయాలా ఆ సూచనలు చేయి, ఎట్లా కష్టపడాలి ఆ సూచనలు చేయి. అందులో తప్పేం లేదు. పనిచేయని టీచర్లు ఉంటే మనం పని చేయమని చెప్పు, తప్పేం లేదు. అటు ఇటు పోయి జీతం తక్కువ ఏమంటే ఎవ్వడు ఊరుకోడు. నీకు మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఈ గవర్నమెంట్ మంచిగా నడవడం నీకు ఇష్టం లేకపోతే చెప్పు. మంచి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని కమిషన్ చైర్మన్ వేశాడు, వ్యవస్థను జరగొట్టమని కాదు. ఎవరైనా అర్థం చేసుకోండి. ఇప్పటికే డిఎల్ రావడం లేదు, బాధపడుతున్నారు. డిఏ ఎందుకు ఇస్తారండి? ధరలు పెరిగితే ఇస్తారు. అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు ఓపిక పడుతున్నాం. రేవంత్ రెడ్డి గారి పరిస్థితి తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు. కాబట్టి రిటైర్డ్ వాళ్ళు, పనిచేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఓపిక పడుతున్నారు, గవర్నమెంట్ సహకరిస్తున్నారు. అసంటు టైంలో నువ్వు బగ్గుమని ఒక బాంబు వేస్తే గవర్నమెంట్కి ఎంత కష్టమవుతుంది, ఉపాధ్యాయులు ఎంత హార్ట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి నష్టం కలిగే చర్యలని చెప్తున్నాను. మంచి చర్యలు కావు, మంచి చేయబోయి చెడు చేసే చర్యలు ఇవి. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్లో ఒకటే సబ్జెక్టు ఒకటే తీరంటే నడది. సమాజంలో మారుతున్న దృష్ట్యా ఎలాంటి సబ్జెక్టు కావాలా, ఎలాంటి సంస్కరణలు కావాలా అవి చేసుకుంటూ పోవాలి. అప్పుడు నేను పెద్ద బాలశిక్షణ నేర్చుకున్న, ఇప్పుడు కూడా ఒకటే టీచర్ చెప్పాలని నడదు. సమాజం చాలా ఫాస్ట్ అయిపోయింది. కాబట్టి సమాజాన్ని ఎట్లా మార్చాలా, ఏ విధంగా మార్చాలా, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఏ విధంగా దీన్ని మారిస్తే ప్రజలు బాగుంటారు, మన జీవిత ప్రమాణ స్థాయి పెరుగుతుంది, అదే ఆలోచన చేయాలి. దాని ద్వారా
మన విద్య ద్వారా ఇవన్నీ పెరగాలి. ఇలా టెక్నాలజీ లేకపోతే ఏది నడవదు. వాడు ఏ ఎంబీబీఎస్ చదివిపోయినా కూడా గిరాకీ లేక ఆయన బతుకుడు కష్టమైంది. ఎవరు ఎంబీబీఎస్ చదివిన అదే డిగ్రీ చదివి కంప్యూటర్ ఏదో 20,000 కన్నా హైటెక్ సిటీలో ఉద్యోగం దొరుకుతుంది. ఏది చదివినా సరే నువ్వు కంప్యూటర్ వేసి అందులో జాయిన్ అయితే 20,000-30,000 గ్యారంటీ దొరుకుతుంది. కానీ నువ్వు పెద్ద పెద్ద చదువులు చదివి నాకు ఉద్యోగం కావాలంటే ఎవరు ఇష్టట్లేడు. అట్లా లేదు, కాలం అట్లా నడుస్తలేదు. అంటే మనం చదివిన ఎడ్యుకేషన్ జాబ్కు ఉపయోగపడతలేదు అనేది లెక్క. కాబట్టి చదువుతున్న చదువు జాబు కూడా పనికి రావాలి. టెక్నాలజీ ఉండాలా, ఇటు జాబు కూడా దొరకాలి. అదేం పద్ధతి ఎట్లయితే వస్తుంది అన్నది ఆలోచించాలి. వచ్చింది సార్, మా ఉద్యోగులు పోతేమో అంటే ఎవ్వరి ఉద్యోగం ఎటుపోదు. ఎందరి మందికైనా ఈ సమాజం ఉద్యోగులు ఇస్తూనే ఉంటుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇలా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎడ్యుకేషన్ను మంచి చేయాలనేటువంటిది ఒక మంచి ఉద్దేశంతో వారు పనిచేస్తూ ఉన్నారు. ఆ పద్ధతిలో ముందుకు పోతూ ఉన్నారు. దాన్ని మనం అంతా కూడా సమర్థించాలి, సహకరించాలి. లోపాలు ఉన్న దగ్గర ఖచ్చితంగా చెప్పాలి, ఇది నడవదని చెప్పాలి. ఆ పద్ధతులు ఈ సమాజానికి మనం మేలు చేయాలనే ఉద్దేశంతో మనమంతా కూడా కష్టపడాలనే ఉద్దేశంతో మేము ముందు చెప్తా ఉన్నా. మరి సమయం ఎక్కువ తీసుకుంటా ఉన్నా. దయచేసి నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, చాలా పెద్ద సబ్జెక్టు మాట్లాడంటే చాలాసేపు మాట్లాడచ్చు. ఎందుకంటే మా అనుభవాలు ఇయ్యాలి కాదు, 37 ఏళ్ళు ఇలా పొందుతూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తాను.